నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి స్వేచ్ఛా జీవితం మహనీయుల త్యాగ ఫలం. స్వాతంత్ర యోధుల రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి కాంస్య విగ్రహాల ఆవిష్కరణలో ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు. సాలిగ్రామ మఠం నిర్వహిస్తున్న లలితా సహస్ర పారాయణం పూర్ణాహుతి. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వయం పర్యవేక్షణలో 45 రోజులుగా ఆన్లైన్లో 22 దేశాలు 10 రాష్ట్రాల్లో 2 లక్షల మందిచే లలితా సహస్రనామ పారాయణం. చివరి రోజున పూర్ణాహుతిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ది పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ సామాజిక సేవ ప్రశంసనీయం. విద్యుత్ ఈఈ అక్కల సత్యనారాయణ అభినందన వార్షిక సేవా కార్యక్రమంలో భాగంగా 111 మంది విద్యార్థులకు 2.84 లక్షల ఉపకార వేతనాల పంపిణీ. దేశానికి స్వాతంత్ర సముపార్జన, సమాజ సేవే పరమావధిగా తెనాలికి చెందిన స్వాతంత్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతులు జీవితకాలం కృషి చేశారని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు అన్నారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవితం అలాంటి మహనీయుల త్యాగ ఫలమేనని చెప్పారు. స్థానిక ముత్యంశెట్టిపాళెంలోని జోగయ్య వీధిలో సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతుల కాంస్య విగ్రహాలను ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి వంటి పవిత్రమైన నేలపై జన్మించిన సమాజ సేవకులు, స్వాతంత్ర పోరాట వీరుల విగ్రహాలను ఇదే నేలపై ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని దంపతులిద్దరూ జైలు జీవితం అనుభవించారని చెప్పారు. అంతేకాకుండా సమాజంలోని అంటరానితనం, అసమానతల నిర్మూలనకు సుబ్రహ్మణ్యం దంపతులు విశేష కృషి చేసినట్లు తెలిపారు. తిరుమల ఆలయంలో హరిజనులకు ప్రవేశం కల్పించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎందరినో ఉద్యమ భాగస్వాములను చేశారని, విశాలాక్షి తనకు ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ను కూడా పేద విద్యార్థులకు చదువు కోసం వెచ్చించారని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెరిగిన క్రూడాయిల్ ధరలతో భారత్తో పాటు చాలా ప్రపంచ దేశాలు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్న డాక్టర్ కంబంపాటి హరిబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన 4 సూచనలను పాటించాలని అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్, వంట నూనెల వినియోగం తగ్గించాలని, విద్యుత్ వాహనాలను వినియోగించాలని సూచించారు. అవసరమైతే మినహా ఏడాది పాటు బంగారాన్ని కొనొద్దని చెప్పారు. విదేశీ పర్యటనలకు స్వస్తి పలికి స్వదేశంలోని పర్యాటక ప్రదేశాలకు వెళితే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని చెప్పారు. తొలుత సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతుల పెద్ద కుమారుడు, సమాజ సేవలో రాజీవ్ గాంధీ జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ స్వాగతం పలికారు. సభలో పేదలకు నూతన వస్త్రాలను అందజేశారు. ముందుగా గవర్నర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం వేద ఆశీర్వచనం చేశారు. పోతావర్జుల పురుషోత్తమ శర్మ, అడ్వకేట్ రాజ్ కుమార్ మాట్లాడారు. స్వాతంత్ర యోధులు కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ నేతలు ఎడ్లపాటి రఘునాథ్ బాబు, స్వరూపరాణి, తమిరస అనంతాచార్యులు, టి రఘు, కటారి వాసుదేవనాయుడు, బిట్రా కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. మరి రెండో విగ్రహం తన జన్మనిచ్చిన ప్రదేశంలో తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలు జరుపుతున్నారు. ఈ తెనాలి స్వాతంత్రోద్యమకారులకు పుట్టినిల్లు. ఇక్కడ రూపాకుల సుబ్రహ్మణ్యం గారి కోసం అనేక రాజకీయ నాయకులు, నాదేంద్ర భాస్కరరావు కానివ్వండి, కొంచెం రోసి గారు కానీ ఇంటికి వచ్చేవాళ్ళు. 89లో ఈయన స్వయంగా వాళ్ళ కోడలు రాజలక్ష్మి గారు వండి పెడితే ఇక్కడ అన్నం తిన్నవాళ్ళు. మీ అందరూ చిన్న వయసులో డిగ్రీ అయిపోయిన కొత్తల్లో ఆయనతో పాటు నడిచిన అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి విగ్రహాన్ని మరి కేహెచ్ అంటే కంబంపాటి హరిబాబు అని అందరూ అనుకుంటారు. ఈరోజు రవికుమార్ గారు చెప్తుంటే నాకు అనిపించింది, కేహెచ్ అంటే కంబంపాటి హరిబాబు కాదు, కైండ్ హార్టెడ్ బాబు, కైండ్ హార్టెడ్ ఆయన. శ్రీ రూపాకుల రవికుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తన తల్లిదండ్రుల సేవాస్ఫూర్తిని కొనసాగిస్తూ సామాజిక సేవలో విశిష్ట కృషి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయం. తల్లిదండ్రుల స్మృతిని విగ్రహాల రూపంలో మాత్రమే కాకుండా వారి ఆదర్శాలను సమాజానికి చేరవేయాలని ఆయన సంకల్పం ప్రశంసనీయం. రూపాకుల దంపతుల జీవితం గతానికి చెందిన ఒక జ్ఞాపకం కాదు, వర్తమానానికి మార్గదర్శకం, భావి తరాలకు స్ఫూర్తి. వారి ఆశయాలు యువత ఆలోచనలను ప్రభావితం చేసినప్పుడే వారి త్యాగానికి మనం నిజమైన నివాళి అర్పించిన వారమవుతాం. ఈ సందర్భంగా నిర్వాహకులకు నాకు వినమ్ర విజ్ఞప్తి. రూపాకుల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి విశాలాక్షి గారి త్యాగం, సేవ, సామాజిక సంస్కరణల గురించి భావితరాలకు సమగ్రంగా తెలియజేసేలా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సదస్సులు, స్మారక ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు, యువజన చైతన్య కార్యక్రమాలు
నిరంతరం నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు PM సూర్యగారి యోజన పేరుతో ప్రతి ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానల్స్ పెట్టించుకోండి, దానికి సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ ఏదైనా డబ్బులు అవసరమైతే, అది మీకు ఇబ్బందిగా తయారైతే బ్యాంకుల ద్వారా అప్పిస్తాం. తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి మీద సోలారు పలకాలు అమర్చుకొని సోలారు పలకాల ద్వారా సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసుకొని ఆ యొక్క విద్యుత్తుని ఈ ప్రయోజనాలకు మనం వాడుకోవచ్చు. అందుకనే ఒరిస్సాలో లోక్ భవన్ పైన 635 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేశాం. కాబట్టి మన కరెంటుని మనమే ఉత్పత్తి చేసుకుంటాం. మనం ఉత్పత్తి చేసుకున్న కరెంటునే మన వాహనాలకు వాడతాం. కాబట్టి మనం ప్రయాణం చేసే ఖర్చులన్నీ కూడా దాదాపు 0 అయిపోతాయి. చిరునవ్వే ఆయుధంగా వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అనేక పదవులు అలంకరించుకుంటూ తన దగ్గరకు వచ్చిన ప్రజల్ని, తన దగ్గరకు వచ్చిన ఆప్తుల్ని వారే తగిన సూచనలు, సమస్య పరిష్కారానికి అధికారులతో చెప్పి పరిష్కరిస్తూ వారు ఈ విధంగా ప్రజాసేవలో సుమారు 40 సంవత్సరాలు పైబడి వారు విశాఖపట్నం నుంచి అనేక సంవత్సరాలుగా అనేక మంది లక్షలాది ప్రజలకు ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలి అనే విధంగా వారు ఉదాహరణకి అలా నిలిచారు. ఆ రోజుల్లో ఒక DV సుబ్బారావు గారు, ఈ రోజుల్లో ఓన్లీ K హరిబాబు ఖమ్మంపాటి వారే మేము చూసిన గొప్ప వక్తలు, విశేష ప్రజ్ఞావంతులు ప్రతి సబ్జెక్టుని. అలాగే వీరు ఇంకొక ముఖ్యమైన ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు వీరిది సౌర విద్యుత్. ప్రధానమంత్రి గారు దేశంలో రాబోయే భవిష్యత్తును గురించి ఆలోచించి సౌర విద్యుత్. తెనాల్లో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లలితా సహస్రనామ పారాయణం పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో గత 45 రోజులుగా ఆన్లైన్లో 22 దేశాలు 10 రాష్ట్రాల్లో 2 లక్షల మందిచే లలితా సహస్రనామ పారాయణం, హోమగుండాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారి స్వయం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివారం పూర్ణాహుతి జరిపారు. అమ్మవారు ప్రత్యేకంగా 64 కిలోల నెయ్యిలో భక్తులకు దర్శనమిచ్చారు. లలితా సహస్రనామ పారాయణం విశిష్టత, పారాయణ ఫలాన్ని బాలస్వామీజీ వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తిని రమణయ్య, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు, సతీమణి సిద్ధ పద్మావతి, శ్రీశైల క్షేత్ర సత్రం కమిటీ అధ్యక్షులు దేవంకి వెంకటేశ్వర్లు, టీటీడీ భక్తజన అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు, కొండూరి పద్మావతి, రాజేశ్వరరావు, లోకనాథం, ఈవో హరిప్రసాద్ తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ స్వీకరించారు. శ్రీ విద్యాపీఠం శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అధిష్టాన స్థానం మన తెనాలి శ్రీ శాలగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో విశేషంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులచే 45 రోజుల పాటు ఆన్లైన్ ద్వారా గూగుల్ మీట్, యూట్యూబ్ ద్వారా విశేషంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చక్కగా ఎంతో అత్యంత వైభవపేతంగా చేశారు. నేటికి 45వ రోజు పురస్కరించుకొని అష్టాదశ కుండాత్మిక 144 రకాల మూలికలతో హోమ కార్యక్రమాలు, అలాగే విశేషంగా అమ్మవారికి 64 కేజీల ఆవు నేతిలో నేతి కొలనోత్సవ కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా మన శ్రీ విద్యాపీఠంలో నిర్వహించాము. అందరి యొక్క క్షేమార్థం కొరకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పరదేవత విశేషంగా ప్రసాదింపజేయాలనే యొక్క దివ్య సంకల్పంతోనే ఈ కార్యక్రమాల్ని విశేషంగా నిర్వహించాము. త్రికాల కుంకుమార్చన కూడా అత్యంత వైభవపేతంగా 500 కేజీల కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన కైంకర్యాలు కూడా నేటితో ముగించినాయి అన్నమాట. ఈ విధంగా పరదేవత విశేషమైన దివ్య అనుగ్రహాన్ని ప్రసాదింపజేయడం కొరకు మరొక అద్భుతమైన కార్యక్రమాల్ని సంకల్పం తీసుకొని చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని భగవతి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఇది ఆన్లైన్ ప్రోగ్రాంల ద్వారా మొత్తం యూట్యూబ్లు ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా రోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారి అనుగ్రహంతో అమ్మవారి నామార్చన జరిగింది. దాంతోపాటు ఇక్కడ పీఠంలో కూడా స్వామివారి ఆశీస్సులతో మా అందరికీ జనం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి అనే ఉద్దేశంతో సత్సంకల్పంతో అమ్మవారి ఇక్కడ పీఠం దగ్గర కుంకుమార్చన కూడా రోజు 3 సార్లు చొప్పున దిగ్విజయంగా జరిగింది. ఈ రోజున
పూర్ణాహుతి కార్యక్రమం కోసం భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తీర్థప్రసాదాలు కూడా తీసుకుంటారు. స్వామివారు తెనాలి జనానికి, తెనాలి ప్రజలకి కాక భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఎక్కడున్నా ఈ ఆర్య వయసులందరికీ పీఠాధిపతులు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ మనుషులున్నా వయసులకి వారే పీఠాధిపతి. అలాగే ప్రపంచంలో అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి వార్షిక సేవా కార్యక్రమాన్ని స్థానిక ముత్యంశెట్టి పాళెంలో పద్మశాలి కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ది పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో 111 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు 2,84,700 రూపాయల మెరిట్ స్కాలర్షిప్ ను పంపిణీ చేశారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 290 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెనాలి డివిజన్ విద్యుత్ ఈఈ అక్కల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించారు. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, పెద్దబాల శిక్ష ప్రచురణకర్త గాజుల సత్యనారాయణ, ది పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కాజులూరి ఆదినారాయణ మాట్లాడారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి బీజీకే నరేంద్ర బాబు, కోశాధికారి దీవి పురుషోత్తం, ఉపాధ్యక్షులు అక్కల శ్రీరామ్, పంచుమర్తి భాస్కర్రావు, దామర్ల పరమేశ్వరరావు, కటకం శేషగిరి, డివి హేమంత్ కుమార్, పడవల విద్యాసాగర్, టీవీ కృష్ణారావు, రాచాబత్తుని శ్రీనివాసరావు, దామర్ల మదనమోహన్ రావు, కూసం శివశంకర్రావు, అక్కల రామలింగేశ్వర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 6వ తరగతి నుండి 10th క్లాస్ వరకు ఉచిత నోటు పుస్తకములు, అదేవిధంగా 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు మెరిట్ స్కాలర్షిప్స్ ఎవరైతే 75% అబోవ్ మార్కులు సాధించారో వారందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు గారు, ఎలక్ట్రికల్ ఈఈ సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది పెద్దలను కూడా ఆహ్వానించడం జరిగింది. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఏర్పడిన తర్వాత ఈ 30 సంవత్సరాల కాలంలో దాదాపుగా 12 లక్షల రూపాయలు పైగా ఈ ఉచిత నోట్ బుక్స్ కార్యక్రమానికి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఈ 30 సంవత్సరాల కాలంలో మెరిట్ స్కాలర్షిప్స్ కూడా మెరిట్ సాధించిన విద్యార్థులకు అందజేయడం జరిగింది. కొంతమంది విద్యార్థుల్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుని వారిని ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు, ఎంటెక్ వరకు కూడా చదివించిన దాఖలాలు ఈ వెల్ఫేర్ సొసైటీ చరిత్రలో ఉన్నాయి. ఇటువంటి అనేక కార్యక్రమాలకి ఈ రోజున దాదాపుగా 300 పైచీలకు విద్యార్థులకి స్కాలర్షిప్స్ పంపిణీ చేయడం, అదేవిధంగా 100 మంది పైన స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలకి సంబంధించి దాతలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నోట్ బుక్స్ మరియు మెరిట్ స్కాలర్షిప్ల కార్యక్రమం ఈరోజు దిగ్విజయం జరిగింది. సుమారు 4 లక్షల రూపాయలతో 400 మంది పిల్లలకి ఇవాళ స్కాలర్షిప్స్ బుక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి 3 టౌన్ సిఐ శ్రీ సింగరేశ్వరు సాంబశివరావు గారు రావడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా దీంట్లో నిర్వహించారు. అట్లాగే పెద్దబాల శిక్ష రచయిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది. అందరికీ మా శుభాశీస్సులు. మా అసోసియేషన్ గొప్పతనం ఏంటంటే మా దగ్గర స్కాలర్షిప్స్ తీసుకొని చదివి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ ఆ వ్యక్తిలో వచ్చి అసోసియేషన్లో స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఎన్నో కోకోలలుగా చూసా, మా కుటుంబాల్లోనే చూసా. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు, మంచి ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు స్కాలర్ అవుతుందిగా, ఇప్పుడు మా కుటుంబంలో పడతామని చూసినటువంటి తల్లిదండ్రులు, తల్లి కాదు తండ్రులు ప్రత్యేకంగా చాలా మంది ఉన్నారు. సంపాదించే సంపాదన అన్ని కులాల కంటే కూడా కుటుంబం మొత్తం కష్టపడితే ఒక టాపీ మేస్త్రి సంపాదించే సంపాదనలో సరిపోదు. లేదు ఒక టీ హోటల్ పెట్టి రన్ చేసుకుంటారు చూసారా, వాళ్ళు కూడా బిల్డింగ్లు కట్టుకుంటారు. కుటుంబం పనిచేస్తే వాళ్ళు చక్కగా బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొక్కలో కూర్చొని రెయ్యి మోడు కష్టపడితే మా చిన్ననాటి రోజుల్లో ఒక 100 రూపాయలు, ఇప్పుడు మా సగటున ఒక 500 వస్తుంది, 600, 700 వస్తూ ఉంటుంది. సో ఈ అరకొర ఇన్కంతో పిల్లలను చదివించుకొని వాళ్ళ జీవితాలు బాగు చేయాలి అని ఎంతో మంది తల్లిదండ్రులు కలలు కంటా ఉంటారు. మేము కష్టపడ్డా సరే మా బిడ్డల భవిష్యత్తు ఇలా ఉండకూడదు అని చాలా మంది తల్లిదండ్రులు ఆర్ఎస్లు శ్రమిస్తూ ఉంటారు.
అసలు మగ్గం వేయటమా ఇంకా మగ్గం వేస్తున్నారు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చేనేత అనేది ప్రాఫిటబుల్ జాబ్ లాగా ఇప్పుడు లేదు. మా చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా కూడా చేనేతకి ఆదరణ లేదు. చాలా మంది మగ్గాలు తీసేసి ఈవెన్ బార్ రెస్టారెంట్ లో పనిచేయడానికి కూడా సిగ్గుపట్టలేదు. కానీ మగ్గం వేస్తున్న అంటే కొన్ని సందర్భాలు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్నిటికంటే చీపెస్ట్ మీగర్ శాలరీ ఏదంటే చేనేత కార్మికుడిది. ఎందుకంటే ఏ పని చేసుకున్నా కూడా సాయంత్రం 1000 రూపాయలు 800 వస్తా ఉంటుంది. సో అలాంటి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు కాబట్టి అందరికీ ఒకటే చెప్పాలి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కమిటీ ఇన్సులేషన్ కార్యక్రమాన్ని ఈ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఇన్సులేషన్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ ముల్లపూడి హరిహర ప్రసాద్, ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ అవార్డ్స్ చైర్మన్ పివి సత్యనారాయణ, అసిస్టెంట్ గవర్నర్ జంగా వెంకటేష్ పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు గుమ్మడి స్వరాజ్ బాబు ప్రసాద్, కార్యదర్శి కొల్లి రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి జాస్తి నాగేంద్ర చే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పూర్వ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, పూర్వ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, డిస్ట్రిక్ట్ టీం కన్నెగంటి మురళీకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ వచ్చిన విద్యార్థినికి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. రోటరీ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. యంగ్స్టర్స్ రోటరీలో జాయిన్ అవడానికి ఎస్పెషల్లీ అంటే 29 దాటిన తర్వాత 35 ఇయర్స్ దాటిన తర్వాత సహజంగా రోటరీ క్లబ్ అంటే బాగా సమాజంలో వచ్చేది ఏంటంటే ఎవరైనా రోటరీలో జాయిన్ అవ్వమంటే నేను జాయిన్ అవ్వాలంటే నేను చాలా బిజీ అంటారు. నేను చాలా బిజీ అని మనకు వచ్చే సర్వసాధారణమైన మాట ఏంటంటే నేను చాలా బిజీ. ఒకటే ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, అంటే మనం జీవితంలో అందరి దగ్గర నుంచి స్ఫూర్తి పొందాలి. స్ఫూర్తి అనేది ఎక్కడి నుంచి అయినా పొందొచ్చు. సో ఆ స్ఫూర్తి ఏంటంటే ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి ఉదయ్ పిలాని గారి నుంచి స్ఫూర్తి పొందాలంటే మనం టైం నేను ఇవ్వలేను అన్న పదానికి రొటేరియన్స్ కానీ ఇక్కడ ఉన్న సభ్యులు కానీ నాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఆయనకి దాదాపు 18 కంపెనీలు ఉన్నాయి, దాదాపు 1000 కోట్ల ఆస్తిపరుడు. కానీ రోటరీ ద్వారానే అతనికి ఐడెంటిటీ రావాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో మార్పు అనే ఒక అంశాన్ని భుజానేసుకొని ఈరోజు ఆయన డిస్ట్రిక్ట్ గవర్నర్ బాధ్యతలు తీసుకున్నాడు. వాళ్ళకున్న వ్యాపార సామ్రాజ్యానికి సీఎంలు కావచ్చు లేకపోతే కావచ్చు అపాయింట్మెంట్ లేట్ అవ్వచ్చు, కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ సేవా ప్లాట్ఫామ్ ద్వారా రోటరీ ఇంటర్నేషనల్ 3150 ద్వారా మనం ఈ కార్యక్రమాలు పూసుకున్నారంటే ఈ ఆర్గనైజేషన్లో ఉన్న బ్యూటీ దాదాపు 14 లక్షల మంది ప్రపంచం మొత్తం ఈ రోటరీలో ఉండటం, 4000 నంబర్ 1 ప్రప్రథమ స్థానంలో ఉండేటట్టు చేయడమే మన జిల్లా గవర్నర్ గారి ముఖ్య ఉద్దేశం. అది కేవలం ఆయన చెప్పినప్పటికి కూడా అది చెప్పడానికి కారణం మన జిల్లాలో ఈ సేవలు అందిస్తున్నటువంటి అన్ని రోటరీ క్లబ్లు, రోటరీ నాయకులు, రొటేరియన్స్ అందరూ కూడా వారికి ఆ సహకారాన్ని అందించాలనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఆయన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని భావిస్తున్నాను. తప్పకుండా ఆయన అనుకున్నది చేస్తారు. ఎందుకంటే ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, ఆయన హోమ్ క్లబ్ అయినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మైనాబాద్ ఆయన ఇన్స్టలేషన్ రోజునే సుమారుగా $2 మిలియన్ కంట్రిబ్యూషన్ విరాళాన్ని రోటరీ ఫౌండేషన్ అందించడం జరిగింది. $2 మిలియన్ మొత్తం టార్గెట్ ఆయన పెట్టుకున్నది. తెనాలి వైకుంఠపురం తరఫున స్వాగతం, సుస్వాగతం. 2026-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా పనిచేయడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2008లో ప్రారంభమైన మన రోటరీ క్లబ్ దినదనమానంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సీనియర్స్ చాలామంది ప్రెసిడెంట్ ఏజీలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అదే పేరు ప్రఖ్యాతుల్ని పోనీయకుండా అట్లాగే మనం అంచెలంచెలుగా మన క్లబ్ని పైకి తీసుకొస్తానని మీ అందరికీ నేను ప్రమాణం చేస్తూ మీ ముందు మీ అందరూ సహాయ సహకారం నాకు అందిస్తారని
అందించాలని తెలుపుకుంటున్నాను. 2026-27 సంవత్సరానికి మా ఏజీ గారైన వెంకటేష్ గారి సలహాల మేరకు, మా డీజీ గారైన ఉదయ్ పిలాని గారికి ఆలోచనల మేరకు మేము పనిచేస్తామని, ఈ సభ్యులందరికీ సహాయ సహకారాలు తీసుకొని చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. కొల్లిపుర మండల గ్రామం కుంచవరంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు దీక్షా ధారణ ఉత్సవాలను ఈ నెల 15న శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రారంభిస్తారని యోగా కన్వీనర్ ముద్దాభక్తిని రమణయ్య తెలిపారు. కుంచవరం గ్రామంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించిన శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త తన్నీరు శ్రీనివాస్ బాబు నాగమల్లేశ్వరి దంపతులు శనివారం తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 4:30 అమ్మవారి ప్రత్యేక పూజలు, 8:30 శ్రీ వారాహి హోమాలు, మధ్యాహ్న సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాయంత్రం 6:30 కుంకుమ పూజ నిర్వహిస్తామని వివరించారు. శ్రీ వారాహి అమ్మవారి దీక్షలు తీసుకునే భక్తులకు దీక్షా వస్త్రాలు, అల్పాహారం, భోజనం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారాహి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో, అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనంతో కుంచువర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవాలయం నందు విశేషంగా శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నాము. ఆషాఢ మాసంలో ఈ యొక్క నవరాత్రులు చేసుకోవటం చాలా విశేషమైనది. ఈ వారాహి గుప్త నవరాత్రులు మన అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన చేసినాక ఇది తొలి నవరాత్రులుగా నిర్వహించుకుంటున్నాము. ఈ నెల విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా 15వ తారీఖు నుంచి 9 రోజుల పాటుగా విశేషంగా నవవిధ రూపాలతో వారాహి అమ్మవారి యొక్క దివ్య దర్శనము, అలాగే విశేష కుంకుమార్చన, విశేష అభిషేకాది కార్యక్రమాలు, విశేష అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క స్థల ప్రాంగణంలో శ్రీమాన్ తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, నాగమల్లేశ్వరి దంపతుల యొక్క దివ్య సంకల్పంతో ఆలయ వ్యవస్థాపకులుగా ఉంటూ వారు విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేస్తున్నారు. అలాగే భక్తులందరూ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. జై వారాహి, జై జై వారాహి. కుంచవరంలో వేయించేసినటువంటి శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులను వారు దయతో ప్రారంభించడానికి అంగీకరించినందుకు దేవస్థానం తరఫున, ఈ సభ్యులందరి తరఫున కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ దేవాలయంలో స్వామివారు ఆలయం శంకుస్థాపన చేయటమే కాకుండా ప్రతిష్టలు కానివ్వండి, కోటి కుంకుమార్చలు కానివ్వండి, పానకాభిషేకాలు కానివ్వండి, అలానే రీసెంట్గా స్వామివారి అమృతాస్తాలతో ఒక పెద్ద బిల్డింగ్కి శంకుస్థాపన జరిగింది. భక్తులు వచ్చేసి అక్కడ ఈ క్షేత్రం దర్శించడానికి కానివ్వండి, రేపు వచ్చే గుప్త నవరాత్రుల్ని వాళ్ళు అక్కడ ఉండి తిలకించడానికి కానివ్వండి, అది కూడా శీఘ్రంగానే అమ్మవారి దయతో అయింది. ఆ ప్రాంగణాన్ని కూడా, ఆ బిల్డింగ్ని కూడా 5 అంతస్తుల భవనం, అది 3 స్లాబులు అయినప్పటికీ అవి కూడా రేపు స్వామివారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయటమే కాకుండా ప్రారంభిస్తున్నారని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ వారాహి నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. దేవాదాయ శాఖలో నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు అన్నారు. జంపనలో నిర్వహించిన పౌర సన్మానంలో ఆయన మాట్లాడారు. దేవాదాయ శాఖలో తిరుపతి విభాగం రీజనల్ జాయింట్ కమిషనర్ గా పనిచేసి పదవి విరమణ చేసిన కామినేని బసవేశ్వర శ్రీనివాస్ దంపతులకు ఆయన స్వగ్రామమైన మండలంలోని జంపని గ్రామంలో ఆదివారం పౌర సన్మానం నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు వైకారస సేవా సంఘం అధ్యక్షులు, అర్చక సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజయబాబు మాట్లాడుతూ దేవుని సొమ్ము దేవుడికి చెందాలన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించిన అధికారిగా శ్రీనివాస్ గుర్తింపు పొందారని చెప్పారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన
దేవాదాయ శాఖ ఆగమ సలహాదారు ఆగమ పరీక్షల అధికారి మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ మాట్లాడుతూ దేవాలయాల పునరుద్ధరణ, భక్తులకు సౌకర్యాలు, భూముల పరిరక్షణ, ఆదాయం పెంపు సూత్రాలను అనుసరిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేసిన వ్యక్తి శ్రీనివాస్ అని కొనియాడారు. అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ 2014 నుండి 19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణంలో భాగంగా అర్చకులకు ఏర్పడిన సమస్యల పరిష్కారం విషయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీనివాస్ అని చెప్పారు. భూములను ఇచ్చిన రైతులతో సమానంగా అర్చకులకు కూడా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించిన ఘనత ఆయనదేనన్నారు. సన్మాన గ్రహీత శ్రీనివాస్ మాట్లాడుతూ దైవానుగ్రహంతో తనకు లభించిన ఉద్యోగ బాధ్యతలను దైవ చింతన ద్వారా ఏర్పడిన శక్తితో నిర్వహించినట్లు తెలిపారు. పౌర సన్మానం జరగటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. సభలో పండిత దేవి లక్ష్మీ నరసింహాచార్యులు, వల్లూరి వరప్రసాద్, వైకానస సేవా సంఘం ఉపాధ్యక్షులు తమిరస హరిబాబు, అర్చకులు అగ్నిహోత్రం చంద్రశేఖర్, టీడీపీ నాయకులు విఎస్కే ప్రసాద్, జంపని పాల్ ప్రసాద్, వడ్లమూడి చంద్రశేఖర్, జర్నలిస్టు ప్రతాప్ శ్రీనివాస్, గుమ్మడి రంగయ్య, అర్చక సేవా సంఘం డివిజన్ కన్వీనర్ వంశీకృష్ణ, అధ్యక్షులు బృందావనం చక్రపాణి తదితరులు మాట్లాడారు. డాక్టర్ శ్రీనివాసమూర్తి గ్రామస్తులు, బంధుమిత్రులు శ్రీనివాస దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ రోజున పదవి విరమణ చేసినటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఎంత నేను ఒక గొప్ప లక్షణాన్ని గమనించాను. ఆయన వేమూరు వస్తే ఆయన ఎమ్మట అందరూ మనాడు ఉంటారు. ఒకడొకరు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు ఉద్యోగస్తులు కాదు. అంత సింపుల్ సిటీ. నిజంగా నాకు తెలియదు ఇంత పెద్ద పైపోస్టులు ఉన్నారని కూడా. కానీ ఏ రోజున కూడా ఆయన సింప్లిసిటీని వల్ల ఊరంటే అంత అభిమానం, ఊళ్ళో జనం అంటే అంత అభిమానం. ఎప్పుడు వేమూరు వచ్చినా పక్కన ఉండే 4-5 నాకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తులు. ఆయన మనస్తత్వం ఆ రోజునే మనకి అర్థమైంది. ఇదే సందర్భంలో ఈ గుళ్ళకి వెళ్ళడం ఇది పెద్ద అలవాటు లేకపోవడం వల్ల ఆయన మేము ఉపయోగించుకోలేకపోయాము. జన్మదినోత్సవం మన శ్రీనివాస్ కూడా అక్కడికి వస్తే నేను హరికృష్ణ తీసుకెళ్ళి మా జూనియర్ కామినేని శ్రీనివాసరావు పరిచయం చేసాము. అందుకని మేము కామినేని శ్రీనివాస్ జూనియర్ అనుకుంటాం. అలా శ్రీనివాస్ గారు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, కానీ బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మాకు ధైర్యంగా ఉండేది. ఏ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలన్నా లేకపోతే ఒక తిరుపతి తప్పితే ఎన్ని గుళ్ళకి వెళ్ళాలంటే లాస్ట్ మూమెంట్లో ఫోన్ చేస్తే నచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం జరుగుతుంది. ఒక గుర్తింపుతో ముందుకు నడుస్తారు వారి జీవితం అంతా కూడా. అటువంటి కోవకు చెందినటువంటి మన శ్రీనివాసు ఈ రోజున పదవీ విరమణ చేసిన అనంతరం మన గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ ఒక చిన్న సభను ఏర్పాటు చేసుకుని ఈ గ్రామ సభలాగా ఇక్కడే గౌరవంగా వారిని సత్కరించాలనే సంకల్పం చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ గౌరవప్రదమైనటువంటి సభ ద్వారా ఆయన యొక్క శేష జీవితంలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు తన యొక్క తెలివితేటలతో ఏదైనా సరే మంచి మంచి కార్యక్రమాలు సమాజానికి హితం కలిగించేటువంటి చేసేటువంటి. కేంద్ర ప్రభుత్వ సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు మేరకు సహకార వారోత్సవాల్లో భాగంగా ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ సేవా కార్యక్రమం నిర్వహించింది. తెనాల్లోని నందులపేటలోని పట్టణ పేదల నిరాశ్రయుల అనాథ శరణాలయంలో ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తెనాలి శాఖ సిబ్బంది ఆదివారం ఆహారాన్ని, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ డి శంకర్రావుతో పాటు బ్రాంచ్ మేనేజర్ వై శశాంక్, సిహెచ్ గణేష్, డి సాయికృష్ణ, ఏ దిలీప్, సిహెచ్ కృష్ణ చైతన్య, ఆర్ రమణకుమారి పాల్గొన్నారు. ది సిటిజన్ కోఆపరేటివ్ కార్యకలాపాలను వారు వివరించారు. కోఆపరేటివ్ వీక్ సందర్భంగా 29 జూన్ నుంచి 6 జూలై వరకు మా సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ హెడ్ ఆఫీసర్ వారు వీరికి అన్నదానం చేసి చేయమని చెప్పిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ అన్నదానం చేయడం. సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారు ఆ సహృదయంతో వారందరూ కలిసి అన్నదానం చేయడం జరిగింది. ఇప్పుడు ఎల్లకాలంగా వీళ్ళు ఆయుర్వేద కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ సంస్థ స్థాపించినటువంటి చందన గారు కూడా వారు ఆయుర్వేదం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నేటి స్వేచ్ఛా జీవితం మహనీయుల త్యాగ ఫలం. స్వాతంత్ర యోధుల రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి కాంస్య విగ్రహాల ఆవిష్కరణలో ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు. సాలిగ్రామ మఠం నిర్వహిస్తున్న లలితా సహస్ర పారాయణం పూర్ణాహుతి. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వయం పర్యవేక్షణలో 45 రోజులుగా ఆన్లైన్లో 22 దేశాలు 10 రాష్ట్రాల్లో 2 లక్షల మందిచే లలితా సహస్రనామ పారాయణం. చివరి రోజున పూర్ణాహుతిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ది పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ సామాజిక సేవ ప్రశంసనీయం. విద్యుత్ ఈఈ అక్కల సత్యనారాయణ అభినందన వార్షిక సేవా కార్యక్రమంలో భాగంగా 111 మంది విద్యార్థులకు 2.84 లక్షల ఉపకార వేతనాల పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.